హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 265. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే నేను స్టోరీ ఇవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. స్టోరీలోకి వెళ్ళిపోదాం. చరణ్‌కి అనుమానం రాకుండా ఆ రోజంతా వర్క్ చేసుకుంటూనే ఉంది వర్షిని. ఇక టైం కంప్లీట్ అవ్వగానే అన్నీ సర్దుకొని బయటకి వచ్చి, ఆమె కార్ తీసుకొని కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది. డ్రైవింగ్ చేసుకుంటూ. చరణ్ మాట్లాడిన మాటలనే గుర్తు చేసుకుంటూ చాలా టఫ్‌గానే ఉన్నాడు. ఎందుకుండడు? ముగ్గురు అన్నదమ్ములు అంత టఫ్ కాబట్టే కదా ఇన్ని ఆస్తులు కూడబెట్టారు. ఇందరు మనుషులని చంపుతున్నారు. అసలు మనుషుల ప్రాణాలు అంటే వీళ్ళకొక లెక్క ఉంటే కదా! అందుకే మనిషిని చూడకముందే మనిషిని అంచనా వేయగలుగుతున్నాడు. కానీ వీళ్ళని ఏదో ఒకటి చేసే వరకు ఖచ్చితంగా నేనైతే మనశ్శాంతిగా అయితే ఉండలేను అని చెప్పి వర్షిని ఇంటికి వెళ్ళేసరికి హాల్‌లో సూరజ్ ఒక్కడే ఉన్నాడు. కళ, మురళి గారు బయటికి వెళ్ళినట్టున్నారు. వర్షిని ఇంట్లోకి రావడంతోనే స్టైల్‌గా కాఫీ తాగుతూ ఉన్న వాళ్ళ బావని ఒక్క చూపు చూసి స్టెప్స్ ఎక్కి తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో అత్తామామ లేకపోవడంతో సూరజ్ కూడా చక్కగా కాఫీ కంప్లీట్ చేసి, ఓ కప్పు మరదలికి కూడా తీసుకొని మరదలు వెనకే రూమ్‌లోకి వెళ్ళాడు అతడు కూడా. అప్పటికే ఆమె వాష్‌రూమ్‌లో ఉంది. ఫ్రెష్ అవుతూ ఉంది. ఆమె వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని ఆమె రూమ్‌లో ఉన్న ఫోటోలని చూస్తూ గడుపుతూ ఉన్నాడు సూరజ్. ఎవరు లేరు కదా! నా రూమ్‌లోకి ఎవరు వస్తారు? అని పైగా డోర్ లాక్ చేసుకుంది వర్షిని లోపల నుండి. దాంతో ఓన్లీ ఒంటికి టవల్ చుట్టుకొని మాత్రమే బయటికి వచ్చింది. కానీ కద్రి సూరజ్ బాబు ఆల్రెడీ ఇంకొక కీ అతడి దగ్గర పెట్టుకొని డోర్ ఓపెన్ చేసుకొని మరీ వచ్చాడు అన్న సంగతి వర్షినికి తెలియక టవల్‌తోనే వచ్చి సూరజ్‌కి అడ్డంగా బుక్కయి మిర్రర్ ముందు నిలబడి మిర్రర్‌లో అతడిని చూసాక కెవ్వుమని అరిచింది. అప్పుడు "నువ్వేంటిక్కడ?" అని ఆమె గుండెల దగ్గర టవల్‌ని గట్టిగా పట్టుకొని అరుస్తూ ఉంటే, "అరె! నా మరదల రూమ్‌లోకి నేనొచ్చాను. దానికెందుకు అంతలా అరుస్తావే? పైగా నా మరదలు ఉదయం నుండి సాయంత్రం వరకు వర్క్ చేసి చేసి అలసిపోయింది కదా! అందుకే నీకోసం కాఫీ తీసుకొచ్చాను. దానికెందుకు అంతలా అరుస్తున్నావు?" అన్నాడు సాయి. సూరజ్. సూరజ్ బాబు మెల్లిగా వర్షిని దగ్గరికి అడుగులు వేస్తూ ఉంటే సహజంగా ఆడపిల్లల్లో ఉండే సిగ్గు, భయం ఆమెలో కూడా కలిగి వెంటనే ఆమె అక్కడి నుండి వాష్‌రూమ్‌లోకి పారిపోవాలని చూసింది. కానీ సూరజ్ బాబు ఆ పని చేయకుండా ఆమెకు రెండు వైపులా చేతులు పెట్టి ఆమెను గోడకి ఆనించాడు. "బావున్నావా ఇలా? రేపు నిన్ను చూసేది నేనే కదా ఇలా! దానికెందుకంతలా భయపడుతున్నావు? చెప్పు. నువ్విలా ఉంది నీకు కాబోయే మొగుడు ముందే. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం గానీ, కంగారు పడాల్సిన అవసరం గానీ ఏం లేదే" అన్నాడు. "బావున్నావే క్యూట్‌గా ఇలా" అని సూరజ్ నవ్వుతూ ఉంటే, "సిగ్గుందా? ఆడపిల్లల రూమ్‌లోకి పర్మిషన్ లేకుండా ఇలా వచ్చేయడమేనా? పైగా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. వదులు అమ్మ నాన్నకి చెప్తాను నీ సంగతి ఏమనుకుంటున్నావో. ముందు నువ్విక్కడి నుండి వెళ్ళు" అని వర్షిని అరుస్తూ ఉంటే, వెనక ముందు ఆలస్యం చేయకుండా ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు సూరజ్. అంతే. వర్షిని చేతులు వదిలేద్దామంటే ఆమె టవల్ ఎక్కడ జారిపోతుందో అని అతడిని నెట్టేద్దామన్నా కూడా ఆమెకు చేతులు రాక అతడి ముద్దుకి గిలగిలా కొట్టుకుంటుంది. ఆమె అలా గింజుకుంటున్నా కూడా ఆమెను వదలకుండా సక్సెస్‌ఫుల్‌గా 10 నిమిషాల పాటు ముద్దు పెట్టి నాలుకతో అతడి పెదాలు తడుపుకుంటూ మైకంగా, మత్తుగా "ఏమున్నాయే నీ పెదాలు, ఇంత కిక్కిస్తున్నాయంటే, ఇన్ని రోజులు ఇంత స్వీట్‌ని ఎలా దూరం చేసుకున్నానో నేను" అనిపిస్తుంది తెలుసా? అని సూరజ్ అతడి ఊపిరి ఆమె మొహం అంతా పాకేలా మాట్లాడుతూ ఉంటే, వర్షిని కళ్ళల్లో నీళ్లతో అతడిని చూస్తూ ఉంది కోపంగా. "నువ్వెలా చూసినా, ఏం చేసినా రేపు నీతో ఇలా చేసేది నేనే. నీకు కాబోయే మొగుడిని నేనే. కాబట్టి వేరే ఎవడో వచ్చి నీ మీద చెయ్యి వేసినట్టు ఇలా ఏడుపు మొహం పెట్టకు" అన్నాడు సూరజ్. ఆడదాని మనసు అర్థం చేసుకోవడంలో మీరెప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటార్రా! నువ్వంటే నాకిష్టం లేదు అని అంటుంటే కూడా
ఒక ఆడదానికి ఇంత దగ్గరగా రావడానికి, ఆడదానికి ఇష్టం లేకుండా ముట్టుకోవడానికి కాస్తైనా సిగ్గుగా అనిపించట్లేదా నీకు? అంది వర్షిణి కన్నీళ్లతో. అస్సలనిపించట్లేదు. నువ్వు నా ముద్దుల మరదలు. నేను చెప్పినట్టే వినే అమ్మాయిగా, నువ్వు క్యూట్‌గా, బుద్ధిగా ఉంటే నేనెందుకిలా చేస్తానే? నా మరదలతో చాలా అల్లరిగా సరసాలు ఆడేవాడిని. కానీ నువ్వలా లేవు కదా! నీకిష్టం వచ్చినట్టుగా చేస్తూ పగ, ప్రతీకారం అంటూ రగిలిపోతూ ఎవరినో ఏదో చేసేయాలి అని చూస్తున్నావు కదా! కాబట్టి నాలో విలన్ని బయటికి తీసి నీకిప్పుడు ఈ కొత్త సూరజ్ గాడిని పరిచయం చేస్తున్నాను. అదే నువ్వు నేను చెప్పినట్టుగా బుద్ధిగా నన్ను పెళ్లి చేసుకొని కాపురం చెయ్యి. సంవత్సరం లోపు నీలాంటి క్యూట్ బేబీ గర్ల్‌ని కానీ, నాలాంటి క్యూట్ బాయ్‌ని కానీ ఇచ్చేసి, నువ్వు కోరుకున్నట్టుగా నీ క్యూట్ స్వీట్ బావగా ఉండిపోతాను. ఏమంటావు? అలా ఉంటావా? అని సూరజ్ ఒక చెయ్యి ఆమె నడుము మీద వేసి, కళ్ళు ఎగరేస్తూ ఉంటే, వర్షిని కోపంగా అతడిని నెట్టేయాలి అని చూసింది. కానీ ఇంకొకసారి నెట్టేసావనుకో, టవల్ ఊడిపోద్ది జాగ్రత్త అని అతడు వార్నింగ్ ఇవ్వగానే, అలాగే బిగుసుకుపోయింది వర్షిని భయం భయంగా. మెయింటైన్ చెయ్యి ఇవాల్టికి ఇది చాలు కానీ. వెళ్లి డ్రెస్ వేసుకోపో. ఇప్పటికే చెమటలతో తడిసిపోయాను. నేను వెళ్లి ఇప్పుడు షవర్ కింద నిలబడాలి అని సూరజ్ టక్ చేసి ఉన్న షర్ట్ తీసేసి గాలి ఊపుకుంటూ వర్షిని రూమ్‌లో నుండి అతడి రూమ్‌లోకి చేతులతో మొహం మీద గాలి ఊపుకుంటూ అతడి రూమ్‌లోకి వెళ్తూ ఉంటే అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉన్న కళామురళి గారు, ఇంట్లో ఇన్ని ఏసీలు ఉండగా వీడేంటండి ఉడకబోస్తున్నట్టుగా మొత్తం ఒంటి నిండా చెమటలు పట్టాయి అని కళాగారు అయోమయంగా అడుగుతూ ఉంటే, "అది నీ అల్లుడిని అడగవే నన్నెందుకు అడుగుతున్నావు?" అని మురళ గారు ఆయన రూమ్‌లోకి వెళ్ళిపోయారు. వర్షిని సర్కస్ ఫిట్స్ అన్నీ చూసిన తర్వాత పడుకొని పాలివ్వకూడదు అని డాక్టర్ గారు చెప్పారు కదా! వర్షిని సర్కస్ ఫీట్స్ అన్నీ చూసిన తర్వాత రుద్ర మెల్లిగా వేద కొడుకుకి పడుకునే పాలు ఇస్తూ ఉంటే బెడ్ దగ్గరికి వెళ్లి పాలు తాగుతున్న కొడుకుని తీసుకొని వడిలో వేసుకొని కర్చీఫ్‌తో వాడి పెదాలు నీట్‌గా తుడిచి పడుకొని పాలివ్వకూడదు అని డాక్టర్ గారు చెప్పారు కదా! మంచిది కాదు పిల్లలకని చెప్పారు కదా! ఏంటి మరి ఇది? అని రుద్ర సీరియస్ అవ్వడంతో అస్సలు లేవాలి అనిపించట్లేదు బావ. కడుపు నొప్పిగా ఉంది. అలాగే నడుము కూడా చాలా నొప్పిగా ఉంది. అందుకే అలా పడుకొని కాసేపే ఇస్తున్నాను. నువ్వేమో వర్క్ చేసుకుంటున్నావు. నిన్ను పిలుద్దామని అంటే, వెనక సపోర్ట్ లేకుండా కూర్చుంటే నడుము బాగా నొప్పిగా ఉంది బావ అని వేద ఏడుపు మొహం పెట్టుకొని చెప్పడంతో, ముందు లేచి కూర్చో వాడికి పాలు సరిపోనట్టు ఉన్నాయి అని వేదని అతడి వీపుకు ఆనుకునేలాగా కూర్చోబెట్టి, కొడుకుని మెల్లిగా వేద చేతికి ఇవ్వడంతో ఇక ఆమె కూర్చొని అతి కష్టం మీద కొడుకుకు పాలు పట్టి వాడి కడుపు నింపగానే కొడుకుని రుద్ర చేతికి ఇస్తుంది వేద. నిజంగానే వేద మొహం చాలా డల్‌గా, నీరసంగా, బ్లాక్‌గా తయారవ్వడంతో వేదకి బాగానే ఇబ్బంది ఉంది అని అర్థం చేసుకున్న రుద్ర హాస్పిటల్‌కెళ్దామా? పోనీ ఇంట్లో ఉంటే ఇలాగే పెయిన్ ఎక్కువైతే ఎలా చెప్పు? వెళ్ళి అమ్మని, అత్తయ్యని పిలుస్తాను. హాస్పిటల్‌కి వెళ్దాం. ఒకసారి కడుపు నొప్పిగా ఉంది అంటున్నావు కదా! అని అన్నాడు రుద్ర. వేదకి కూడా ఇబ్బంది చాలానే ఉండడంతో, అలాగే బావ అని చెప్పింది. తనకి ఎంత అవస్థ లేకపోతే తను హాస్పిటల్‌కి వెళ్దాం అనదు అని తెలిసిన రుద్ర, వెంటనే నిమిషం ఆలస్యం చేయకుండా మీనాక్షి సుధా గారిని పిలిచి, "అమ్మ వేద కడుపు నొప్పి వేద కడుపు నొప్పి, అలాగే నడుము నొస్తుందని ఏడుస్తుంది. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్దాం. రెడీ అవ్వండి. దానికి డ్రెస్ చేంజ్ చేయండి" అని కొడుకుకి స్వయంగా రుద్రనే డ్రెస్ చేంజ్ చేసి, మెత్తటి టవల్‌లో ఎత్తుకొని పట్టుకున్నాడు వాడిని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.